కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధింపులు అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు ఆశీస్ అనే విద్యార్థి 1 సంవత్సరం నుంచి తన కుమార్తెను వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఆశీస్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రవీణ్ అనే మరో యువకుడు పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిందితులు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులే కావటం గమనార్హం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. 26 ఫిబ్రవరి రోజు మనకు విక్టిమ్ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో ఏం చెప్పారంటే వాళ్ళ డాటర్ 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్, అదే కాలేజ్ చెందిన ఇంకో అబ్బాయి ఆశీష్ అనే అబ్బాయి 3rd ఇయర్ అతను కూడా, కానీ డిఫరెంట్ బ్రాంచ్. 2024 ఎండింగ్లో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన తర్వాత ఇతను లవ్ ప్రపోజ్ చేశాడు. తర్వాత ఈమెని బలవంతంగా అత్యాచారం చేసిండు కొన్నిసార్లు కాలేజ్లో అండ్ బయట. వీడియోస్ అండ్ ఫొటోస్, ఆమె వీడియోస్ అండ్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ అండ్ ఫొటోస్ బ్లాక్మెయిల్, వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక తన ఫ్రెండ్, ఈ ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ కూడా ఆమెని కొంచెం హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మనం ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈరోజు అయితే మనము A1 ఆశీష్ని అదుపులోకి తీసుకున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ అయితే ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంది. మెడికల్ అయిపోయిందండి. మెడికల్ అంటే రీసెంట్లీ మన దగ్గర కంప్లైంట్ రాకముందు ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పుడు వాళ్ళ మదర్కి తెలిసింది. అప్పుడు వాళ్ళ మదర్ అడిగితే ఇవన్నీ విషయాలు బయటకు పడినాయి.